అమ్మా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నీ కొడుకు ఈ భూమి మీద ఉండే అర్హత నాకు లేదమ్మా. ఇక నేను వెళ్తున్నా. సారీ మమ్మీ, సారీ చెల్లి. ఇది నాకు జరగాల్సిందే. ఈ తప్పు చేసినందుకు ఇది నాకు జరగాల్సిందే. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ నా. అన్న, ఒక పాల ప్యాకెట్. హాయ్ రా చోటు. ఏమన్నా అయ్యాలి ఇంత పొద్దుగాల లేచావు? కళ్ళేమన్నా దొబ్బినా ఆరా, టైం 10 అవుతుంది. అది తెలుసు అన్న, 12 కానీ నీకు మార్నింగ్ కాదు కదా. ఈ మధ్యలో ఎటకారాలు ఎక్కువైనాయిరా. అవునరా, స్కూల్కి ఎందుకోలే? ఈరోజు స్కూల్ హాలిడే. ఎందుకురా? ఈరోజు మా స్కూల్లో సెంటర్ పడ్డది కదా. మీ పని బాగుందిరా. సరేరా చోటు, మరి నేను వెళ్తా. అమ్మ, పాలు తీసుకొచ్చిన ఇక్కడ పెట్టినా చూడు. అరే నాన్న, ఈరోజు కొంచెం ఎక్కువ పని ఉంది. నా కోసం చాయ్ పెట్టవా? ఏహే, ఏంటమ్మా నువ్వే వేసుకో. చేస్తావా చేయవా? చేయను పో అమ్మా. ఏంద్రా మళ్ళొకసారి చెప్పు. ఓ, చేస్తాలే ఇక. ప్రేమతో గరం గరం చాయ్. ఎట్లుంది? చక్కెర ఎక్కువైంది. ఎప్పుడు ఏదో ఒక వంకలు పెడతావు, అందుకే నేను చెయ్యా అంట. అమ్మ, నేను బయటికి వెళ్తున్నా. అరే ఎటు పోతున్నారా? ఇంట్లో పనులు ఉన్నాయి. నువ్వే వేసుకోమ్మా, నాకు బయట పనులు ఉన్నాయి. అరే కిషోర్, అరే కిషోర్, అరే బయటికి రాబే. ఏంట్రా పొద్దు పొద్దున్నే నీకు గోలా? టైం 11 అవుతుందిరా. అది ఇంతనే కానిరా, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా. అరే ఏంట్రా? బయటికి వెళ్దాం రా. బయటికి పోతే ఎండకి అవుట్ అవుతాను రా, నేను రాను. ఇంట్లో ఉంటే మా అమ్మ చెప్పే పనులకి నేను అవుట్ అయ్యేటట్టున్నా. దాబే. సరే, ఒక 10 మినిట్స్ అవరా, బ్రష్ చేసి వస్తా. A few moments later. 10 నిమిషాలు అన్నాడు నా కొడుకు, 30 నిమిషాలు అవుతున్నాడు ఇంకా రాలే. అసలు ఏం చేస్తారు ఇంతసేపు ఇంట్లో? 10 నిమిషాలు అని చెప్పిపోతారు. పదరా పోదాం. ఇంకా గంట అయి రాపోయినావు రా, ఇక్కడనే వండుకునేటోని. సరే, నువ్వు ఇక్కడనే పడుకొని లోపల పడుకుంటా బాయ్. అరే రా, ఆగురా, జోక్ వేసిండ్రా, బండి తీ పోదాం. అలా కరీంనగర్ మొత్తం ఒక రౌండ్ వేసేద్దాం. మొత్తం కరీంనగర్ అంటే అవ్వదు ఇక్కడ. ముందు స్టార్ట్ చేయబే. అరే మామ, ఆకలి ఔడింగ్స్. సరే పా, తిందాం. ఎక్కడికి వెళ్దాం? పికాక్ రెస్టారెంట్కి వెళ్దామా, క్లాసిక్కి వెళ్దామా, లేకపోతే ఇంకేమన్నా పెద్ద రెస్టారెంట్కి వెళ్దామా? ఏంట్రా రెస్టారెంట్లా? ఎంత ఉన్నాయండి నీ దగ్గర? 50. నా దగ్గర ఉన్నాయి 100. మన రాజుగారి బిర్యానీలో మన ఇద్దరికి బిర్యానీ కావాలంటేనే మనకి ఇంకా 50 కావాలి. దానికే కష్టం, మళ్ళీ ఇంకా నీకు రెస్టారెంట్లు కావాలారా? చూడరా, ఏదో ఒక రోజు నాకు కూడా టైం వస్తుంది, అప్పుడు స్టార్టర్స్ నుంచి స్వీట్స్ రాక అన్ని తినేస్తా. అబ్దుల్ కలాం కలలు కనమన్నాడు, కథలు మింగమల్లే. హలో. అరే 12 అవుతుంది, ఇంకా పడుకొని ఉన్నావా? నిద్ర వస్తుంది. నాకు అర్జెంట్ గా ఒక 1000 రూపీస్ పెట్టు. కథలా? రూపాయికే దిక్కులే అంటే? ఆగ్రా, నీ దగ్గర ఉండవని నాకు ఎలా తెలుసు. ఈవినింగ్ వరకు సెట్ చేసి పంపించు. అరే ప్లీజ్ 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 రా, బాయ్ రా. సర్లే, ట్రై చేస్తా. ఇది అప్పుడు ఫోన్ చేసి పైసలు అడిగింది కదా, విషయం మర్చిపోయినా అసలు. కిషోరాన్ని కాల్ చేద్దాం. హలో మామ. చెప్పురా. ఎక్కడున్నావురా? బయట చెప్పు.
అరే అర్జెంట్గా 1000 రూపీస్ కావాలి, ఉన్నాయా? నిన్ననే కదరా బిర్యానీ కోసం అంత తిప్పలు పడ్డాం, నా దగ్గర లేవు. అరే నీ దగ్గర ఇవ్వని తెలుసు కానీ కావాలి అర్జెంట్గా. సరే సరే ఎవరన్నా ఇస్తారు అనుకో. అబ్బా ఇంత అర్జెంట్ అంటే ఎవరు ఇస్తారు? సరే వద్దని అడిగి చూడు, పక్క ఇస్తాడు. సరేరా మరి, ఓకే వెళ్తాడు. వరదనన్నా 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 డోర్ ఓపెన్ చేసింది లోపలికి. హలో వరదనన్నా. ఏమ్రా ఇట్లా వచ్చినావు? ఏం నాన్న కొంచెం అర్జెంట్గా మనీ కావాలి, అందుకే వచ్చిన. ఎంతరా? అంటే అది ఒక 1000 రూపాయలు కావాలి. కొడుతున్నా ఏడు. థ్యాంక్స్ అన్న థ్యాంక్స్. అవునా నాకు ఒక డౌట్, నువ్వు కూడా మాలకి ఏ వర్క్ లేకుండా ఉంటున్నావు కదా, మరి నీకు మాత్రం మనీ ఎట్లా వస్తున్నాయి? అదేరా బెట్టింగ్ యాప్స్ ఆడతా. ఏదిగా యూట్యూబ్లో ప్రమోషన్ చేస్తారు అదేనా? అవేరా బెట్టింగ్ యాప్స్. మరి అలా ఆడితే లాస్ వస్తుంది కదా అన్న. కొంచెం టెక్నిక్తో ఆడితే గెలవచ్చురా. ఆ టెక్నిక్ ఏదో జర నాకు కూడా చెప్పరా, నేను కూడా ఆడతా. దారా చెప్తా, కూర్చో. చూడు 100 పెడుతున్నా, 500 వచ్చినాయి. సింపుల్ రా. 1000తో పాటు ఎక్స్ట్రా 100 కొడుతున్నా, డిపాజిట్ చేసి ఆడుకో. కుమ్మేస్తాయి ఓడిగా. అరే చెప్పినా కదా అని ఎక్కువ ఆడకు, ఎంత అవసరం ఉందో అంతనే ఆడు. అన్న వెళ్తా ఇక. ఈరోజు గేమ్ ఆడి పైసలు సంపాదించి నైట్ దావా తీసుకోవాలి. డిపాజిట్ చేద్దాం. ఫస్ట్ ఎక్కువ వద్దు, 10 రూపాయలతో స్టార్ట్ చేద్దాం. ఎస్ 20 రూపీస్ వచ్చినాయి. ఇప్పుడు 20 పెడదాం. ఎస్ 50 వచ్చినాయి. ఇప్పుడు 100 పెడదాం. 10x ఇప్పుడు 1000 వచ్చేయాలి. యాహూ ఏ 1000 వచ్చినాయి. ఇక ఇవాళ మొత్తం గేమ్ ఆడుతూనే ఉంటా. ఇంత పెద్ద రెస్టారెంట్ తీసుకొచ్చావు? ఈరోజు స్టార్టర్స్ నుంచి స్వీట్ రాక్ నీకు నచ్చింది ఆర్డర్ పెట్టుకో, బిల్లు మాత్రం నాది. ఏందిరా నవ్వుతున్నావు? జోక్ చేస్తే నవ్వరా ఏంటి? జోక్ ఏంద్రా, నీకు నచ్చింది ఆర్డర్ పెట్టుకోరా. ఒకసారి నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూపిరా. సార్ నమ్మకపోతే చూపెడతా చూడు. ఏంది ఇవన్నీ ఎక్కడిరా? నీకు ఎందుకురా, నీకు నచ్చింది ఆర్డర్ పెట్టుకో, ఈరోజు బిల్లు మాత్రం నాది. బా ఎన్ని రోజుల నుంచి ఇట్లా అన్ని స్టార్టర్స్ ఇవన్నీ ట్రై చేద్దాం. ఇవాళ మాత్రం క్రేజీ అనిపించింది నాకు. ఇవాళ మాత్రం మస్తుందిరా. మొన్న ఏదో మింగులు అబ్దుల్ కలాం అనేదో అన్నాడు, ఎలాగో అదంతా కాదురా, నీ అకౌంట్ అంత మనీ ఎట్లా వచ్చినాయి చెప్పు. దా చెప్తారా, సింపుల్. ఈరోజు కూడా పైసలు సెట్. అరే మామ ఈరోజు షాపింగ్ వెళ్దాం పదా, కొత్త బట్టలు కొనుక్కుందాం. అరే మామ సినిమాకి పోదాం పదరా. అరే మామ ఈరోజు కూడా రెస్టారెంట్ పోదాం పదా. ఏంటిరా కిషోర్, ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నావు, ఏంటి సంగతి? నా గేమ్లో 50 రూపీస్ పెట్టిన, 300 వచ్చినాయి. ఇంకేంటి ఇవాళ ఫుల్ ఎంజాయ్. ఇంకా నాదేం ఎంజాయ్ అన్న, ఆ కృష్ణాడేమో 1000 డిపాజిట్ చేస్తుండు, 1000 సంపాదిస్తుండు. నేను మనీ డిపాజిట్ చేద్దామంటే మనీ ఎక్కడ పోతాయి అని భయం. కానీ వాడు గ్రేట్ అన్న, వాడు అంతగానో డిపాజిట్ చేస్తున్నా. అయితే మా కానీ నువ్వు ఎక్కువ డిపాజిట్ చేయకు. ఓకే నేను వెళ్తున్నా మరి. ఎందుకన్నా ఏమైంది? ఏం లేదురా, ఒక చిన్న పని ఉంది, వెళ్తా మరి. సరే అన్న. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు మేము ఎర్నింగ్ యాప్ గురించి చెప్పబోతున్నాం. ఈ ఎర్నింగ్ యాప్ లో కొంచెం మాత్రమే డిపాజిట్ చేసి ఎక్కువ మనీ సంపాదించుకోవచ్చు. అండ్ ఈ డిపాజిట్ చేసిన మనీ 20% అయితేనే విత్డ్రా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, డిస్క్రిప్షన్ లో లింక్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకుంటే బోనస్ కూడా వస్తుంది. ఈ రోజు నుండి మీరు కూడా అలానే మనీ సంపాదించుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ రోజు ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఎత్తైనా ఎక్కువ మనీ సంపాదించుకోవాలి. ఈరోజు ఈ గేమ్ ఆడదాం. అరే కృష్ణ ఇట్రా ఒకసారి. అన్న బాగున్నావా?
బాగున్నా కానీ గేమ్ లో మస్తు పైసలు ఎన్నికేసినట్టున్నావు. పైసలు అయితే మంచిగా వచ్చినాయి కానీ అన్ని ఖర్చు అయిపోయినాయి అన్న. ఇప్పుడు 1000 రూపాయలు అప్పటి నా నైట్ వరకు మళ్ళీ దాన్ని 10,000 చేసేయాలి. అరే ఆడుమన్నా కానీ మరింతగానం ఆడమని లేదురా. నేను అప్పు చేసి మరి డిపాజిట్ చేస్తున్నావు. అద్దురా ఇక గేమ్ ఆపే. ఏమైతుంది అన్న, ఇప్పుడు పైసలు వస్తున్నాయి కదా, పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఏ ప్రాబ్లం లేదని చెప్తున్నారు. కూల్ ఉండు అన్న, కూల్ ఉండు. అరే వాళ్ళు జస్ట్ ప్రమోషన్ చేస్తారా, వాళ్ళు ఆడరు. నష్టపోయేది మనమే. వాళ్ళు చాలా లాభాలు ఉంటాయి వాళ్ళకు. అయినా కూడా ఏదో హెల్ప్ అవుతుందని సజెషన్ చేసిన. అరే అన్ని రోజులు ఒకేలాగా ఉండవురా. నేనే ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి 200-300 కన్నా ఎక్కువ డిపాజిట్ చేస్తలేను. ఏంటని ఇట్లా అంటావు? నేను మంచి ఫ్లోలు ఉన్నా, నీకు అర్థం కాదులే. మంచిగా డెవలప్ అవుతున్నా, రెస్టారెంట్లు, బిర్యానీలు, కొత్త బట్టలు మంచిగా డెవలప్ అవుతున్నా. నేను ఆడతా, నేను ఆపా. అరే చాలా నష్టపోతావురా. ఇక నుండి అయినా గేమ్స్ ఆపేసాయి. ఆపేయడం ఏంటి అన్న, క్రేజీ వస్తున్నాయి తెలుసా పైసలు. నువ్వేం చెప్పకన్నా నేను పోతా ఇక. అరే అరే రే వెళ్ళకురా. ఇట్స్ డిపాజిట్ టైం. ఈరోజు కుమ్మేసేయాలి ఆట. డిపాజిట్ అవుతులే. రే ఏందిరా ఈ ఫోన్కి స్ట్రక్ అవుతుంది. యూపీఐ ఐడి అడుగుతుంది. అమ్మాయి పేమెంట్ సక్సెస్ అయింది. 1000 రూపీస్ డిపాజిట్ చేసినా 1 lakh రూపీస్ డిపాజిట్ అయినట్టు పెడుతుంది. అసలు నాకు 1 lakh రూపీస్ ఎక్కడి 1 lakh డిపాజిట్ కానీ నా బ్యాంక్లో 1000 ఉండేగా. మళ్ళీ వస్తుంది ఈ టైంలో. హలో అమ్మా. అరే నాన్న, చెల్లె కాలేజీ ఫీజు కోసం 1,00,000 రూపాయలు వేయించిన. హో నువ్వే పంపినావా? జాగ్రత్తగా ఉంచు మరి. సరే 1 వీక్ తర్వాత ఫీజు కట్టాలి. బాయ్. 1000 రూపీస్ అనుకోండి, ఇప్పుడు 1 lakh రూపీస్ గేమ్ ఆడుతున్నా. ఆ 1 lakhకి ఇంకొక 1 lakh గేమ్ ఆడి గెలిచేసి మా అమ్మకు 1 lakh, నా 1 lakh ఉంటే సెట్ ఇవ్వాలి. ఇక స్టార్ట్ చేద్దాం. హలో కిషోర్, అరే అర్జెంట్గా ఒకసారి ఇంటికి రా. అరే అదంతా అక్కడ నేను వచ్చినాకే ప్లీజ్ కొంచెం అర్జెంట్ రా ఇంటికి. ఏమైందా కృష్ణ, అర్జెంట్గా రమ్మన్నావు? ఏమైందిరా ఫేస్ అట్లయింది? ఒకసారి చూడరా. ఏంట్రా డిపాజిట్ మనీ 50,000 ఉన్నాయి. 50,000 కదా, 1,00,000 రూపాయలు డిపాజిట్ చేసిన. మరి ఇంకా 50,000 ఇవిరా పోయినాయిరా, అది అర్థమవుతలేదు. అసలు నీకు ఈ 1,00,000 ఎక్కడిరా? అని మా మమ్మీ మా చెల్లెల ఫీజు కోసం 1,00,000 రూపాయలు కొట్టిందిరా. ఫోన్ మొత్తం ఆ టైంకి హ్యాంగ్ అయింది. నేను ఎంత అమౌంట్ ఎంటర్ చేస్తున్నానో తెలియదు. 1 lakh రూపీస్ డిపాజిట్ అయినాయి. మరి అప్పుడే విత్డ్రా చేయొచ్చు కదరా. ఈ యాప్ అట్లా పని చేయదురా. ఈ యాప్ ఇవాళ కొత్త డౌన్లోడ్ చేసిన యూట్యూబ్లో వీడియో ప్రమోషన్ చూసి. ఈ యాప్లో మనం డిపాజిట్ చేసిన మనకన్నా 20% ఎక్స్ట్రా చెప్తే యాప్ విత్డ్రా చేయడానికి రాదు. 20% చేస్తేనే విత్డ్రా చేయవచ్చు. అది మా మమ్మీ పంపించిందని ఆనందంలో ఆడదామని ట్రై చేసిన. 50,000 పోయినారు. అసలు నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు రా. 50,000 రావి. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? అదే అర్థమవుతలేదురా, ఏం చేయాలనో పిచ్చి లేస్తుందిరా. మా అమ్మ చెల్లె ఫీజు కోసం పెట్టిన పైసలు అసలు అర్థమవుతలేదురా. ఆ చెత్త నా కొడుకు చెప్పిన ప్రమోషన్ వల్ల ఈడి దాకా వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తావు మరి? బై మిస్లో మొత్తం పైసలు డిపాజిట్ అయిపోయినా. అసలు నాకు ఏం చేయాలో అర్థమవుతలేదురా. అమ్మ ఇంకోసారి ఈ గేమ్ ఆడారా. నాకు ఇప్పుడు ఏదో ఒక పరిష్కారం కావాలరా. అసలు ఏం అర్థమవుతలే నాకు. చేసేదేం లేదు, ఇంకా మనీ ఎట్లా విత్డ్రా కాదు కాబట్టి గేమ్ ఆడాలి కంపల్సరీగా. ఆడింగా అరే భయం అవుతుందిరా అసలు. ఇంత టెన్షన్ పడక కానీ గేమ్ ఆడు. మళ్ళీ ఏం కాదురా, కూల్ ట్రై చేయి. ఏం కాదు, ట్రై చేయి. ఏం కాదు, ట్రై చేయి. ఏం కాదు, కూల్ కాడు. ఏం కాదు, కూల్ కాడు. 10 పెడుతున్నా. ఏం కాదు. అబ్బా మళ్ళీ నువ్వు ట్రై. నేను చెప్తా పెట్టుదాన్ని. 5,000 రా. 5 minutes. మళ్ళీ పోయినాయిరా. ఎంత మిగిలినాయిరా? 1000 ఉన్నాయిరా. మా 50,000 చెల్లెలు సున్నాకి వచ్చిన మళ్ళీ. ఇప్పుడు ఏం చేయాలి? 1,00,000 రూపాయలు మా అమ్మకి ఎట్లా ఇవ్వాలరా? అమ్మ 1000 రూపాయలు ఉన్నాయి. కోల్ కృష్ణ, కోల్ 1000 రూపాయలు పెడదాం. రావాలి సార్, వస్తుంది దేవుడా ప్లీజ్ దేవుడా రావాలి. 1000 రూపీస్ నెక్స్ట్ మినిట్.
ఆడ తిరుగుతా కాసేపు. దేవుడా 1000 ఎట్లా 10,000 చేస్తాడు చూడు. ఇంకెప్పుడు ఈ గేమ్లో ఆడ. అన్ని పైసలు పోయినాయి. 1000 రూపాయలు కాదు, 2000 రూపాయలు కాదు, 1,00,000 రూపాయలు రా. మా అమ్మ ఒక సంవత్సరం మొత్తం కష్టపడితే వచ్చే పైసలు రావి. ఒక్క నిమిషంలో ఓడగడ్డ చిన్న బతుకు. అసలే మా చెల్లె ఫీజు కోసం అని ఇచ్చింది మా అమ్మ పైసలు. ఇప్పుడు మా అమ్మ ఎట్లా ఫీజు చేయాలి నాకు అసలు ఒక్క ముక్క అర్థమవుతుంది. మా ఏడుకి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు అంతగానో పైసలు ఇవ్వలేదు. అరే మామ నువ్వేదో ఒకటి ఇరా. నేనేం చేయాలరా? అరే ఇట్లనే చేస్తా మనీ సెట్ చేయరా. 1000-2000 అంటే సెట్ చేయొచ్చు, మరి 1,00,000 అంటే ఎట్లా రా? అది అంతా కాదురా, నువ్వు ఇంట్లో చెప్పేసి. అరే అస్సలు నాకు ధైర్యం అంత లేదు, మా అమ్మని ఫేస్ చేసే ధైర్యం అసలు లేదు. అసలు మా చెల్లె ఫీజు పైసలు రా. అరే ఎట్లా ఒకదో సెట్ చేయరా. మళ్ళీ ఇంకోసారి గేమ్స్ ఆడరా, గేమ్స్ జోలికి ఎవరు ఏదో ఒక పని చేసేసి కట్టేసారా పైసలు మొత్తం. ఇట్లానే సెట్ చేయరా. సరే నువ్వైతే ఏం టెన్షన్ పడకు, ఫస్ట్ స్కూల్ ఉండు, నేనైతే సెట్ చేస్తా. సరే నేను వెళ్తున్నా, మరి నాకు టైం అవుతుంది. బాయ్. అరే సెట్ అని 60 పైసలు లేదురా, ఇంకా సెట్ చేయాలి. అరే కొంచెం తొందర సెట్ చేయరా. నీ పని మీదనే అందరిని అడుగుతున్నా, ఒకవేళ సెట్ అయితే నీకు ఫోన్ చేస్తాలే. అరే సెట్ అయ్యా? అరే నీ పని మీదనే ఉన్నారా, ఓకే ఫోన్ చేయకురా. అరే అట్లా కాదురా, కావాలి కదరా, అందుకే ఫోన్ చేస్తున్నా. సెట్ అయినాక నేనే ఫోన్ చేస్తా, ఓకే ఫోన్ చేయకురా. సరేలే సెట్ చేసి ఫోన్ చేయి. అరే కృష్ణ, ఎల్లుండి చెల్ల ఫీజు కట్టరా. అరే చెప్పేది నీకేరా విధవా. అమ్మా సరే, మర్చిపోకు. నేనేందుకు మర్చిపోతామ్మా, మర్చిపోను. సరే పైసలు. హలో అరే కిషోర్, అరే ఏమైనా పైసలు? అరే మా అమ్మ ఇప్పుడే అడిగిందిరా చెల్లె ఫీజు కోసం కట్టాలని. అరే తొందర సెట్ చేయరా. అరే నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నా, పైసలు సెట్ అయితే. ఇట్లాంటి సెట్ చేస్తాను కదరా. నేను ట్రై చేస్తానరా, 1000-2000 అంటే ఇస్తా అంటారు కానీ 1,00,000 రూపాయలు ఎవరు ఇస్తారా? ఒక్కసారి ఏమమ్మా. అరే నన్నేం చేయమంటావురా, ఎంత సెట్ చేద్దామన్నా కూడా సెట్ అయితే లేవు. అరే ఇప్పుడు ఏం చేయాలరా మరి? ఇప్పుడు నువ్వు ఇంట్లోనే చెప్పేసేరా. అరే అంత ధైర్యం నేను చేయలేను రా, మా అమ్మని ఫేస్ చేసి అంత ధైర్యం లేదురా. ప్లీజ్ ఎట్లా తిరిగి సెట్ చేయరా. ఇంకెవరన్నా ట్రై చేసుకోరా. సరే నాకు పని ఉంది. నువ్వే ఎట్లా అంటే ఇట్లా కట్ చేయరా ప్లీజ్ రా, ప్లీజ్ రే. అమ్మా నేను చాలా పెద్ద తప్పు చేశాను. యూట్యూబర్స్ మాటలు విని బెట్టింగ్ యాప్స్లో గేమ్ ఆడి నువ్వు చెల్లి ఫీజు కోసం దాచిపెట్టిన డబ్బులు మొత్తం పోగొట్టాను. నీకు నిజం చెప్పి నీ ముందు రోజు తిరుగుతూ నిన్ను ఫేస్ చేసే ధైర్యం నాకు లేదమ్మా. సారీ అమ్మా. ఈ భూమి మీద బ్రతికే అర్హత లేదు నాకు. నువ్వు సంవత్సరం మొత్తం కష్టపడితే వచ్చే పైసలు ఒక్క నిమిషంలో పోగొట్టానమ్మా. నీ కొడుకుగా ఉండే అర్హత కోల్పోయాను. ఇక నేను వెళ్తున్నా, నువ్వు చెల్లి జాగ్రత్త. లవ్ యూ అమ్మా, మిస్ యూ, సారీ. అరే ఎందుకు ఏడుస్తున్నావురా? నువ్వు చేసిన తప్పు కృష్ణ, నువ్వు చేసిన దానికి ఇదే కరెక్ట్ శిక్ష. 5 నిమిషాలు ఒప్పుకోరా, 5 నిమిషాలు ఒప్పుకోరు, అంతా సాల్వ్ అయిపోతుంది. అరే భయం అవుతుంది. వద్దు ఏం కాదు, చనిపోదా వద్దు. నువ్వు చేసిన తప్పకే అసలు బతకకూడదు. ఫేస్ చేయలే మా అమ్మ. ఒక్క 5 నిమిషాలు రా, ఒక్క 5 నిమిషాలు ఏదో అనుకో అయిపోతుంది, పోవచ్చు. అంత నార్మల్ రా. ఒక్క 5 నిమిషాలు ఒప్పుకోట్టుకురా. సారీ మమ్మీ, సారీ చెల్లి, ఇది నాకు జరగాల్సిందే. ఈ తప్పు చేసినందుకు ఇది నాకు జరగాల్సిందే. లవ్ యూ మమ్మీ, లవ్ యూ చెల్లి. మనం త్వరగా డబ్బులు సంపాదించవచ్చు అనే ఆశ పుట్టించి కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళ స్వార్థం కోసం చేసే ప్రమోషన్ వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయి. మనం కూడా ఏ మాత్రం సిగ్గు లేకుండా తక్కువ సేపట్లో ఎక్కువ మనీ వస్తున్నాయని ఆడుతున్నాం. లాభం లేనిదే ఎవరు డబ్బులు ఇవ్వరు. ఇచ్చినట్టే ఇచ్చి మనకు తెలియకుండానే ఎక్కువ లాక్కుంటుంది ఈ బెట్టింగ్ యాప్స్. అన్ని రోజులు ఒకలాగా ఉండవు. చివరిగా ఒక మాట, త్వరగా వచ్చింది ఏదైనా అంతే త్వరగా పోతుంది. ఈ షార్ట్ ఫిల్మ్ తో కొంతైనా మారి ప్రమోషన్స్ గేమ్స్ ఆడడం ఆపేస్తారని కోరుకుంటున్నాను. ఇట్లు మీ మణికంఠ ఊసుకోయిలా.